చెర్రీ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్న రామ్ చరణ్ తాజాగా మరో సినిమాకు సంతకం చేశాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా వంటి హిట్ సినిమాలను తీసిన యువ డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్లో నటించేందుకు అంగీకరించాడు. ఇదంతా హఠాత్తుగా జరిగిపోయిన పరిణామం. వాస్తవానికి సుకుమార్ సినిమా తర్వాత చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. బోయపాటి వంశీ, పైడిపల్లి, గౌతమ్ మీనన్ వంటి దర్శకులు చెర్రీతో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపించిన మేర్లపాక గాంధీకే చెర్రీ ఓటేశాడు. దానికి కొరటాల శివ ఇచ్చిన షాక్ కారణమని అనుకుంటున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత చెర్రీతో సినిమా తీసేందుకు ఒప్పుకున్నాడు. అయితే అకస్మాత్తుగా మహేష్ సినిమాకు కొరటాల సైన్ చేయడంతో చరణ్తో చేయాలనుకున్న ప్రాజెక్ట్ పక్కన పడిపోయింది. ఆ పరిణామం చెర్రీకి కొంత ఆగ్రహాన్ని తెప్పించిందని అనుకుంటున్నారు. అందుకే యూవీ క్రియేషన్స్ పతాకంపై మేర్లపాక గాంధీతో సినిమాకు ఒప్పుకున్నాడని అంటున్నారు. ఇక కొరటాల, రామ్ చరణ్ల మధ్య సినిమా కుదిరినట్టే కుదిరి అది అటకెక్కింది. ఇది రెండోసారి. ధృవ తర్వాత నవంబర్లో సుకుమార్ సినిమా, వచ్చే ఏడాది మార్చిలో మేర్లపాక గాంధీ సినిమా షూటింగ్ లో చెర్రీ పాల్గొంటాడు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.